మత్తయి సువార్త 12వ అధ్యాయము 1 నుండి 12 వరకు 10 మంది కన్యకల ప్రయాణము. వీరు క్రీస్తును అంగీకరించిన క్రైస్తవులను సూచిస్తూ ఉంది. దేవుణ్ణి స్తుతించేవారిగా, ఎంతో ప్రార్థించేవారిగా, దేవుని మందిరంలో సేవ చేసేవారిగా వీరు కనబడుతూ ఉన్నారు. అంతేకాకుండా దేవుడు చెప్పినట్లుగా ఆహారం లేని వారికి ఆహారాన్ని ఇవ్వడం, వస్త్రము లేని వారికి వస్త్రాలను ఇచ్చేవారిగా, క్రియలు కలిగిన క్రైస్తవులుగా కనబడుతున్నారు. ఇన్ని మంచి పనులు చేసిన వీరిలో 5 ఎందుకు అంగీకరింపబడలేదో చూద్దామా? అమ్మా యోషిత, సిద్ధపడ్డావా? ఈ రోజు ఎంత గొప్ప రోజమ్మా, సిద్ధపడిపోవడం ఏంటి? అవునమ్మా, ఎంత ఆనందకరమైన రోజు, వెళ్దాం పదా. అమ్మ కరుణ, కరుణ, అమ్మ సిద్ధపడ్డావా? అమ్మ సిద్ధపడ్డానమ్మా. నాకు చాలా ఆనందంగా ఉందమ్మ ఈ రోజు యేసుక్రీస్తు వారిని ఎదుర్కొంటున్నాం. ఆనందం కాకపోతే ఇంకేంటమ్మా, పదు వెళ్దాం. అమ్మ వచ్చేస్తున్నానమ్మా, పద వెళ్దాం. ఈ రోజు నాకు ఎంత ఆనందంగా ఉందమ్మా. అవునమ్మా, ఈ రోజు నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. అమ్మ దీపిక రా అమ్మా, టైం అయిపోయింది. వచ్చేస్తున్నానమ్మా, నీకోసమే ఎదురు చూస్తున్నా. అమ్మ సుస్మిత రా అమ్మా, టైం అయిపోయింది. వచ్చేస్తున్నానమ్మా. అందరూ వెళ్ళిపోయారమ్మా? వెళ్ళిపోయారమ్మా, పదు. లోక ఆశలను విడిచిపెట్టి పరలోకమే గురిగా బ్రతికే క్రైస్తవులు ఎంతమంది అంగీకరింపబడేవారిగా ఉన్నారో చూద్దాం. నశించే ఈ లోకం మాది కాదు, శాశ్వత పరలోకమే మా లక్ష్యం. ఈ లోకం తాత్కాలికం, క్రీస్తు రాజ్యమే శాశ్వతం. ఆయన పిలుపు కోసం మేము సిద్ధంగా ఉన్నాము. పరలోకమే మా ఆశ, యేసే మా లక్ష్యం అని ఎదురు చూసేవారిగా ఆనందంతో, సంతోషంతో ఆయన్ని ఎదుర్కోవాలని ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు. చాలా సమయం అయిపోయింది. అవునమ్మా, ఆయన ఇంకా రాలేదు. ఎప్పుడు వస్తారో ఏమిటో, ఆయన రాక కోసమే ఎదురు చూస్తున్నాను. అమ్మలారా, ఈ రోజు మనం యేసయ్యతో పాటు కలిసి వెళ్ళబోతున్నాం. మనం పరలోకం వెళ్ళబోతున్నాం. చాలా ఆనందంగా ఉంది. ఆ పరలోక వైభవం మనందరం చూడబోతున్నాం. ఆ పరలోకం ఎంతో సుందరమైనదంట. ఆ అందమైన పరలోకం చూడడానికి ఎంతో ఎదురు చూస్తున్నాం. అయినా తొందరగా వస్తే బాగుండు, వెళ్ళిపోదాం. ఆయన రాక కోసం ఎదురు చూస్తున్నా, ఇంకా రాలేదేంటి? అవును, నాకు చాలా నిద్ర వచ్చేస్తుంది. కొంచెంసేపు పడుకుంటానమ్మా, ఆయన వచ్చేకి లేపండి. నాకు నిద్ర వచ్చేస్తుంది, నేను పడుకుంటాను. చాలా భారకంగా ఉంది, కొంచెంసేపు పడుకుంటాను నేను. నాకు నిద్ర వస్తుంది, నేను పడుకుంటా. నేను ఆయన వచ్చే వరకు బైబిల్ చదువుకుంటానమ్మా. అందరూ కొనికి నిద్రించారు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు సర్వ
సర్వశక్తిమంతుడైన ప్రభువు వచ్చుచున్నాడు. ఆయన రాబోతున్నాడంట, వినపడ్డాదా? ఆయన పడ్డాది. అవును, నాకు కూడా వినపడ్డాది. లేవండి అమ్మా, వెళ్దాం. వాళ్ళని కూడా లేపండి అమ్మా, తొందరగా లేవండి అమ్మా, లేవండి అమ్మా, లేవండి అమ్మా, లేవండి. వచ్చేసారమ్మా ఆయన. మిగిలిన వారు మత్తులుగానే ఉన్నారు. సర్వశక్తిమంతుడైన ప్రభువు వచ్చుచున్నాడు. సర్వశక్తిమంతుడైన ప్రభువు అమ్మా, యేసుక్రీస్తు వారు వచ్చేసినట్టున్నారమ్మా. త్వరగా వెళ్దాం పదండి. ప్రభువా, ప్రభువా, తలుపు తీ ప్రభువా. అయ్యో ప్రభువా, తలుపు తీ ప్రభువా. తలుపు తీ ప్రభువా. ప్రభువా, తలుపు తీ ప్రభువా. ప్రభువా, ప్రభువా, తలుపు తీ ప్రభువా. ప్రభువా, తలుపు తీ ప్రభువా. ప్రభువా, తలుపు తీ ప్రభువా. మీరెవరో నిశ్చయముగా నాకు తెలియదు. నేను మిమ్మును ఎరుగను. వెలుగు మసకబారింది, వరుడు వచ్చిపోయాడు, మేము విడిచిపెట్టబడ్డాము. ప్రభువా యేసయ్యా, మమ్మల్ని అంగీకరించు. కన్నీటితో మమ్మల్ని క్షమించు. తలుపు మూయబడింది. ప్రభువా, తలుపు తీ ప్రభువా. ప్రభువా, ప్రభువా, తలుపు తీ ప్రభువా. అయ్యో ప్రభువా, తలుపు తీ ప్రభువా. తలుపు తీ ప్రభువా. ప్రభువా, తలుపు తీ ప్రభువా. చేతిలో దీపముంది కాని నూనె లేదు, పిలుపు విన్నాము కాని సిద్ధం కాలేదు. నిద్రలో మునిగిపోయి నీ స్వరాన్ని విస్మరించము. ఇప్పుడేమో ఏడుస్తూ నీ ముందు నిలిచాము. తలుపు మూయబడింది, వెలుగు మసకబారింది, వరుడు వచ్చిపోయాడు, మేము అవకాశం ఇవ్వండి ప్రభువా. ప్రభువా, తలుపు తీయండి ప్రభువా. ఒక్క అవకాశం ఇవ్వండి. మమ్మల్ని క్షమించు. ప్రభువా, ప్రభువా అంటూ పిలిచాము, కాని ఆలస్యం చేశాము. సిద్ధతను నిర్లక్ష్యం చేశాము.
అప్పుడే కార్చాల్సింది. తలుపు మూయబడింది. ఆశలు కూలిపోయాయి. వరుడు వెళ్ళిపోయాడు. మా దీపాలు ఆరిపోయాయి. ప్రభువా యేసయ్యా, మమ్మల్ని అంగీకరించు. ఇది మా చివరి పిలుపు. మమ్మల్ని క్షమించు మరొక్కసారి. మాకు అవకాశం ఇవ్వయ్యా ప్రభువా. ప్రభువా, నన్నెందుకు అంగీకరించలేదు? సమాధానం చెప్పు ప్రభువా, చెప్పు. మేము నీతిగా బ్రతకడమే తప్ప. సమాధానం చెప్పు ప్రభువా, చెప్పు. నాకు అన్యాయం చేశావేంటి ప్రభువా? చెప్పు ప్రభువా, చెప్పు. చెప్పు ప్రభువా, చెప్పు. నేనే అన్యాయం చేశాను ప్రభువా? నేనే తప్పు చేశాను ప్రభువా? నన్ను ఎందుకు విడిచిపెట్టావు ప్రభువా? చెప్పు ప్రభువా, చెప్పు. చెప్పు ప్రభువా. నా జీవితం అంతా నీకోసమే కదయ్యా జీవించింది. ఎన్ని నీతి కార్యాలు చేశానయ్యా, ఎంత యథార్థంగా బ్రతికానయ్యా. నన్ను ఎందుకయ్యా విడిచిపెట్టావు? నన్ను ఎందుకయ్యా విడిచిపెట్టావు? చెప్పు ప్రభువా, చెప్పు. మీరు మనుషులకు కనబడవలనని ప్రార్థించారు, అందుకే మనుషులలోనే మీ ప్రతిఫలం పొందారు. మీ నోరు నన్ను స్తుతించింది, కానీ మీ హృదయం నాతో లేదు. నా వాక్యాలను మీరు పలికారు, కానీ ఆ వాక్యాలు మీరు విధేయులు కాలేదు. మీరు సహాయాలు చేశారు, కానీ ప్రేమతో కాదు, పేరు కోసం. బయట మీరు పవిత్రుల్లా కనిపించారు, కానీ లోపల అపవిత్రతతో నిండిపోయింది. మనుషులు మీ పై రూపాన్ని చూశారు, కానీ నేను మీ హృదయాన్ని చూశాను. మీకు పరలోకం అవకాశం లేదు. ఎంత ఎడ్చినా తలుపులు ఇక తెరచవు. మీరు విడిచిపెట్టబడ్డారు. మీకు ఉన్నదల్లా ఒకటే, నేనుండే స్థలం నరకాగ్ని. ప్రభువా, ప్రభువా అని అరుస్తున్నావా? ఇప్పుడు ఆలస్యమైందే. అవకాశం ఉండగానే వినియోగించుకోవాలి, కానీ మీరు వినియోగించుకోలేదు. ఇప్పుడు కన్నీళ్లు ఎందుకు? ఇవి నిన్ను రక్షించవు. పరలోకపు తలుపులు మూసబడ్డాయి. మనం ఇంకా నరకానికేనా? ప్రియ సహోదరి, సహోదరుడా, నీ జీవితంలో ఆయన రాక ఏ దినమో ఏ గడియో తెలియదు. ఆ గడియ వచ్చిన తరువాత నీవు ఎంత ఏడ్చినా, ఎంత ప్రలాపించినా ఉపయోగం ఉండదు. నేడు అనే సమయం ఉండగానే నీ బ్రతుకు సరిచేసుకొని పరిశుద్ధత కలిగి సిద్ధపడు. నేడే నీకు రక్షణ దినము. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎలాగు తప్పించుకుందువు?